హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? భోజనాలు అయిపోయినాయా? ఏం కూరలు చేసుకున్నారు? నేనైతే పెద్ద విశేషమైన కూర అయితే ఏమీ చేయలేదనమాట. అందుకే వీడియో కూడా నేనేమీ తీయలేదు. పై పనులన్నీ చేసేసుకుని కొంచెం ఇవాళ బ్లౌజులు అవి ఉన్నాయి కదా, కుట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఈ అంట్లు తోమడం అయిన తర్వాత కొంచెం తడిబట్టలు అవి పెట్టేసుకుని బెడ్షీట్లు మార్చాలన్నమాట. ప్రతి శనివారం బెడ్షీట్లు మారుస్తాను. ఇంకా మొదటి నుంచి అదే అలవాటు. శనివారం మారుస్తానన్నమాట. డోర్ మ్యాట్లు అవి కూడా ఆ రోజే శుభ్రం ఉతికేసేసి కొత్తవి వేస్తుంటాను, ఉతికినవి. ఈ పని అయిన తర్వాత ఇంకా ఒక దువ్వెన శుభ్రం చేస్తుంటాను చూడండి. ఆ దువ్వెన శుభ్రం చేయడం నేను మా పక్క పోర్షన్‌లో ఒక తాతయ్య గారు, నానమ్మ గారు ఉండేవారనమాట. వాళ్ళ దగ్గర నేను చూసి తెలుసుకున్నాననమాట. పాత బ్రష్‌తో కూడా ఇలా క్లీన్ చేయొచ్చని. ఇప్పుడప్పుడే కాదండి, ఎప్పుడో మా చిన్నప్పుడనమాట. చాలా సంవత్సరాల క్రితం నేర్చుకున్న విషయం ఇది. ఇంకా గుర్తుంది చూసారా? మనం చూసి నేర్చుకున్నది ఏదైనా సరే అలా గుర్తుండిపోతుంది మన కళ్ళలో. అది మంచి విషయం అయితే బావుంటదని నేను అనుకుంటాను. ఇది మంచిదే కదండీ! చిన్నప్పుడే నేర్చుకున్నాను ఇలా క్లీన్ చేయాలని చెప్పేసి. అప్పటి వరకు పిన్నీస్‌ని లేతే ఒక పుల్ల ముక్కనో తీసుకొని మా అమ్మ అలాగా బ్రష్ కాకుండా వాటిలతో ఇలా తీసేదనమాట మట్టి అది బయటికి. చూసిన తర్వాత మా అమ్మకి చెప్పాను. వాళ్ళకి చేసినట్టు చేసుకోవచ్చు కదా, మనం కూడా పాత బ్రష్‌లు ఉంటాయి కదా అంటే, అప్పుడు మా అమ్మకి కూడా అర్థమైందనమాట. తనకి ఐడియా రాలేదు అసలు అలా చేయాలని. లేకపోతే బట్టల బ్రష్‌తో తీసేదండి. బట్టల బ్రష్‌కి దువ్వెనకి అసలు సెట్ అయ్యేది కాదనమాట. తర్వాత ఈ తాతగారు ఎందుకంటే ఆ నానమ్మ ఇద్దరే ఉండేవారనమాట. పాపం వాళ్ళ పిల్లలు ఎక్కడో బయట ఉండేవారు. ఇద్దరు వాళ్ళే పని చేసుకోవాలి కదా, ఒకళ్ళు చేయడం అంటే ఆ నానమ్మకి ఆ వయసులో కూడా కొంచెం ఆరోగ్యం సహకరించదు కాబట్టి ఇద్దరు కలిపి చేసుకునేవారనమాట. అన్ని పనులు కూడా షేర్ చేసుకునేవారు. దువ్వెనలైతే మాత్రం తాతయ్య గారి పనేననమాట. ఇంకా ఆయనే చేయాలి, ఎప్పుడు కూడా ఆయనే చేస్తారనమాట. చక్కగా కూర్చొని అవి నానబెట్టి ఒక స్టూల్ వేసి కూర్చొని బ్రష్‌తో అలాగా క్లీన్ చేస్తూ ఉండేవారనమాట. నేను గమనిస్తూ ఉంటే నవ్వుతూ ఉండేవారనమాట. ఏంటి పెద్ద పని నేర్చుకుంటున్నావా నా దగ్గర అంటూ ఉండేవారనమాట. పనే కదా అది, ఉపయోగపడే పనే నేర్చుకున్నాను కదా. అలాగే ఇంకా ఎన్నో మంచి మంచి విషయాలు కూడా చెప్పేవారండి వాళ్ళు. వాళ్ళ జీవితం అంతా చూసారు కదా, ఎంతో జీవితం చూసుంటారు. అన్నీ మంచి మంచివి చెప్పారు. అది చాలా గుర్తుపెట్టుకున్నాను నేను. వాళ్ళు కూడా ఇప్పటికీ అలా గుర్తున్నారు. ఎప్పుడో ఒక 10 ఇయర్స్ కూడా ఉండవేమో నాకు ఆ టైంకి. అప్పుడు నేర్చుకున్న విషయాలు ఇప్పటికి కూడా వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలన్నవి వాళ్ళు చెప్పినవన్నీ గుర్తున్నాయన్నమాట నాకు. ఎవరైనా మంచి చెప్తే మనకెప్పుడు అవన్నీ మనం పాటించామంటే మంచే జరుగుతుంది మనకని నేను అనుకుంటాననమాట. ఎందుకంటే మొత్తం క్లీనింగ్ అయ్యింది. క్లీనింగ్ అని బెడ్షీట్లు అవి సర్దేశాను. కొంచెం ఇల్లు కూడా క్లీన్ అయిపోయిందనమాట. ఇంకా కొన్ని బ్లౌజులు ఉన్నాయి కుట్టేసుకుంటే, ఇంకా ఇక్కడితో అయిపోతుంది ఆ బ్లౌజులు కుట్టే పని. తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి ఏదన్నా క్రాఫ్ట్ ఒకటి చేద్దామని చెప్పేసేసి జడకు పెట్టుకునే బిళ్ళలు తయారు చేశాననమాట అండి. చక్కగా ఇలాంటివి ఎక్కువ తయారు చేసుకుని పెద్ద జడ నిండా పొడవుకి పెట్టామంటే, కింద జడగంటలు వేసామంటే భలే అందంగా ఉంటారు కదా పిల్లలు. పట్టు పొరికిని వేసేసి శుభ్రంగా పండగలకి ముస్తాబు చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే క్రాఫ్ట్ మీకు నచ్చితే మీరు కూడా తయారు చేయండి.